మన తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనే ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం పోలీస్ శాఖకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రిలెంట్లెస్ ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా సోఫార్ మనము మన రాచకొండ కమిషనరేట్లో 403 అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. 403 నంబర్ ఉన్న ఈ నంబర్తో ఉన్నటువంటి నేరస్తులను ఇప్పటివరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 148 అక్యూజ్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, వేరే స్టేట్ నుంచి డిఫరెంట్ స్టేట్స్లో ఉండి ఆపరేట్ చేసినటువంటి వాళ్ళని కూడా టీమ్స్ పంపించి వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ ఈ రకంగా నెట్వర్క్ మనం బిల్డప్ చేసినప్పుడు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నవి ఇటువంటి డ్రగ్స్ కానీ లేక కాంట్రాబాండ్ ఏదైనా సరే దాని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వర్కౌట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఒక రాజస్థాన్ నుంచి వచ్చేటువంటి అంటే 2 మెంబర్ గ్యాంగ్ ఇది. ఇందులో ఒక అక్యూజ్ని మనం పట్టుకున్నాం. లోకేష్ భరత్ అనే అతను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన 7 kgల ఓపియం, అలానే 2 kg పాపిస్ట్రా ఇది అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇది టోటల్ వర్త్ 1 crore వరకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటుంది. దీంట్లో ఇతను ఫస్ట్ టైం చేసిన నేరం కాదు, ఇంతకుముందు కూడా ఒకసారి నేరం చేశాడు. ఆగస్ట్ నెలలో చెన్నై వెళ్తూ హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఇతన్ని హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో జగదీష్ గుజ్జర్ అని ఉన్నాడు, ఆయన ఇతను తెలియకుండా పలానా వాళ్ళు వచ్చి కలుస్తారు అనే కోడ్ విధానంలో ఏర్పాటు చేసుకొని అతని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని వెళ్తుంటాడు. అట్లా ఇప్పుడు ఇతన్ని మేము పట్టుకున్న తర్వాత కీసరాజు దగ్గర కుందన్పల్లి ఓఆర్ఆర్ దగ్గర పట్టుకున్న తర్వాత అతన్ని ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే ఒకసారి 2 kgది కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 7 kg ఉన్నటువంటి ఓపియంని తీసుకొచ్చి ఇక్కడ దీనికోసం అమ్మడానికి అని తీసుకోవడం జరిగింది. ఇతను బేసికల్లీ రాజస్థాన్లో ఉంటాడు. రాజస్థాన్లో చత్తూర్గఢ్ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. అతనితో పాటు ఉన్నటువంటి జగదీష్ను ఇతను కాంటాక్ట్లో రావడం జరిగింది. ఎందుకంటే ఇతను ఒక హోటల్లో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ హోటల్ క్లోజ్ అయింది. ఉదయపూర్లో గోల్డెన్ పామ్ హోటల్ ఉన్నది, అందులో మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి హోటల్ క్లోజ్ అయిపోవడము, మేనేజ్మెంట్ మారడం, ఇంకో మేనేజ్మెంట్ వెళ్ళడం, ఇతని ఉద్యోగం పోవడం జరిగింది. దాని ద్వారా ఈజీ మనీ సంపాదించాలి ఎట్లా అనే ఉద్దేశంతో ఇతను వస్తే ఈ లోకేష్ అతను జగదీష్ గుజ్జర్తో కలిసినప్పుడు జగదీష్ గుజ్జర్ ఆల్రెడీ యాక్టివిటీలో ఉన్నాడు కాబట్టి నీకు ఇటువంటిది ట్రాన్స్పోర్టేషన్ హ్యాండింగ్ ఓవర్ యాక్టివిటీలో ఉంటే నీకు సరైన విధంగా డబ్బు అందుతుందని చెప్పిన మూలంగా ఇతను ఈ బిజినెస్లో దిగడం జరిగింది. దీంట్లో ఇతను కంటిన్యూస్గా ఆపరేషన్ చేస్తూ చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్లో తిరుగుతున్నాడు. దీనివల్ల మనము ఒక పెద్ద జగదీష్ అనే మెయిన్ నెట్వర్క్ ఉన్నదాన్ని మనము బ్రేక్ త్రూ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం 148 యాజ్ ఐ టోల్డ్ యూ డిఫరెంట్ స్టేట్ అక్యూజ్ మనం పట్టుకొచ్చాము. ఇతను కూడా మనం తీసుకొస్తాం. దీంట్లో ముఖ్యంగా ప్రజలకు మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే ఓపియం తీసుకోవడం మూలంగా మీకు తెలుసు, ఇట్స్ కాల్డ్ లైక్ కార్ల్ మార్క్స్ ఆల్సో సెడ్ సమ్ బిలీఫ్ సంథింగ్. ఓపియం అంటే మనిషిని ఎట్లా స్టూపిఫై చేస్తుంది, ఎట్లా మనిషిని తప్పు మార్గంలో పంపిస్తుంది అనేదానికి ఓపియంను ఆ రోజు ఆయన థియరీలో భాగంగా చెప్పడం జరిగింది. అటువంటి దాన్ని నిజంగా అవుతుందా అని మేము సైంటిఫిక్గా వెరిఫై చేస్తే సర్టన్లీ ఇట్ విల్ హ్యాపెన్. లైక్ ఈ డ్రగ్ ఎక్కువ తీసుకోవడం మూలంగా ఇన్సోమానియా, డిప్రెషన్, దెన్ ఫిజికల్ వీక్నెస్, రెస్పిరేటరీ డిజార్డర్, సమ్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా
అవుతాయి దీనివల్ల. ఆర్గాన్ డ్యామేజ్ అంటే మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ లైక్ హార్ట్, లివర్, నర్వ్ సిస్టమ్, కిడ్నీ ఇవన్నిటి కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఇంత డ్యామేజ్ అయ్యే విధంగా తీసుకొని డబ్బులు పెట్టి మనం నష్టం చేసుకోవడం, మనం నిర్వీర్యం అయిపోవడం, సొసైటీకి ఎంతో యూజ్ కావాల్సిన యూత్ ఇటువంటి యాక్టివిటీలో ఉండడం మూలంగా బెస్ట్ మ్యాన్ పవర్ ఏదైతే కంట్రీ గ్రోత్లో కానీ అతని పర్సనల్ గ్రోత్ కానీ ఫ్యామిలీ గ్రోత్ కానీ ఉండాల్సినటువంటి ఒక శక్తి, అతను ఉన్న శక్తిని దీనికోసం పొడగొట్టుకుంటున్నాడు. కాబట్టి దిస్ ఇస్ ద ఏరియా వీ షుడ్ ఇన్ఫార్మ్ ద పీపుల్. అంటే మామూలుగా చాలామంది ఏంటంటే ఏదో రకంగా వీఆర్ ఎంజాయింగ్ అనే పర్స్పెక్టివ్లో వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా ఇది వాళ్ళ ఇట్స్ ఏ సూసైడల్ థింగ్. వాళ్ళే ఇటువంటి డిప్రెషన్ వెళ్ళడము, ఆరోగ్యం పాడు చేసుకోవడము, ఆ యాక్టివిటీలో వేరే వాళ్ళ మీద వీళ్ళు అగ్రెసివ్గా వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండే విధంగా మీరు తెలియచేయాలని కోరుతున్నాం. ఇది చేయడంలో మూలంగా ఏంటంటే చట్టం చాలా డిఫికల్ట్ సీరియస్ నోట్ ఆఫ్ దిస్ ఇష్యూస్ ఉంది. కాబట్టి దీనివల్ల క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. మినిమం 10 years ఇంప్రిజన్మెంట్ ఛాన్స్ ఉంటుంది. క్యాపిటల్ పనిష్మెంట్ కూడా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పొసెషన్, సర్క్యులేషన్ యాక్టివిటీలో ఉంటే వస్తుంది. అంతేకాకుండా ఒక సోషల్ స్టిగ్మా అతని పైన ఉంటుంది. అతను ఎవరైతే డిఫరెంట్ పీపుల్ తీసుకుంటారో వాళ్ళు కూడా ఇటువంటి స్టిగ్మా అంటుకోవడానికి, హెల్త్ పాడు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఈ మా ఆఫీసర్స్ ఎస్ఓటి డీసీపీ మల్కాజ్గిరి రమణారెడ్డి, ఎస్ఓటి అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, అంజయ్య ఏసీపీ ఎస్ఓటి వీళ్ళందరూ బాగా పనిచేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అలానే జంగయ్య, సాయి కుమార్, ఎస్ఓటి ఎస్ఐస్ అండ్ అదర్ స్టాఫ్, ఆంజనేయులు ఇన్స్పెక్టర్ కీసరా కూడా వీళ్ళు పట్టుకోవడంలో ఇంటరాక్షన్ పర్స్పెక్టివ్లో కూడా బాగా యాక్టివ్గా చేశారు. దే విల్ బి రివార్డెడ్ సూటబుల్లీ. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్. యూ మస్ట్ బి వెరీ బిజీ. ఇన్ని చాలా యాక్టివిటీలో ఇవాళ ఉన్నాయి మీకు. సో ఐ డోంట్ హోల్డ్ యూ ఫర్ లాంగర్ టైమ్. సో నేనే తొందరగా కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. 7 kg ఆఫ్ ఓపియం, 2 kg poppy straw, total worth 1 crore. This is a gang coming from Rajasthan. Previously he has come to this place. Already హైదరాబాద్లో ఉన్నటువంటి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఒక వ్యక్తికి 2 kg ఆగస్ట్ 2025 అంటే 2 months కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది రావడము 7 kg అంటే చాలా పెద్ద లెవెల్లో సర్క్యులేషన్ అయ్యేదాన్ని మనం ఆపడం జరిగింది. వీళ్ళతో మేము ఎంటైర్ నెట్వర్క్ మేము రాజస్థాన్ నుంచి ఎవరు వస్తున్నారు అనేది తెలిసింది. విల్ సెండ్ ద టీమ్స్ అండ్ గెట్ ద అక్యూజ్ అండ్ దెన్ లీగల్గా స్ట్రాంగర్ యాక్షన్ తీసుకునే విధంగా మేము చర్యలు చేపడతాం. అతను రాజస్థాన్లో ఇతను భుజ్ మందిర్ ఆ స్ట్రీట్లో బల్దార్ ఖానా చతుర్గఢ్ ఏరియాలో ఉంటాడు. ఇక్కడ ఎవరెవరికి దట్స్ డిఫరెంట్ కేస్. ఐ డోంట్ నో టాక్ ఆన్ దిస్ నౌ. సో ఇక్కడ ఎవరెవరికి సప్లై చేస్తున్నారు ఎప్పుడైనా? ఇది మేము వీఆర్ అండర్ ఇంట్రాగేషన్ ఉన్నాము. ఆల్రెడీ టోల్డ్ యూ ఆల్రెడీ ఒక కేసులో చేశాడని. దిస్ ఇస్ 7 kg కాబట్టి వీఆర్ పర్సూయింగ్ దిస్ ఆల్ ఎవరు రిసీవ్ చేస్తున్నారని చెప్పి విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ దిస్ బికాస్ ఆల్రెడీ వీ అరెస్టెడ్ 148 people. So this another 2 more accused will certainly get them. Mostly opium is taken by Rajasthan peoples only. So అంటే అట్లా ఒకరిని నేను చేయదలుచుకోలేదు. Because I am also from Rajasthan, I know better. I know it, but I can't say like that. ఒక వ్యక్తిని ఒక సమాజాన్ని నేను స్టిగ్మాటైజ్ చేయను. అది ఒక పర్టికులర్ గ్రూప్ని చేయడం కరెక్ట్ కాదు. Maybe some people may be taking. Mostly they No, it is very subjective issue. It's very subjective issue and that's not, as a police officer I will not go into those details. Whoever is ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళు నాకు నేరస్తులు. అది నేను అటువంటి యాంగిల్ నేను చూడనండి. 2 kg ఇచ్చాడు. ఇది సేమ్ ఓపియం ఇచ్చాడు. అప్పుడు ఓపియం ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఓపియం 7 kgs.
అది అది మేము చెప్తాము. ఈ సేవ్లో చెప్తే వాడు పారిపోతాడు. కొంచెం టైం ఇవ్వండి. సెటిల్ విల్ గెట్ డెమ్ 148 పీపుల్ వీ కాట్ డెమ్. అదర్ స్టేట్స్ వాళ్ళని 400 ముగ్గురిని ఇప్పటివరకు పట్టుకోవడం జరిగింది. అంటే ఈ 10 monthsలో. సో సో యావరేజ్గా ఒక మంత్కి ఎంత పడుతున్నారో బాగా లెక్కలు వచ్చిన లెక్కేసుకోండి. తీసుకొని అది వర్కింగ్ అవుట్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ అండ్ ఎస్ఓటీ ఆఫీషియల్స్ వర్కింగ్ అవుట్ అండ్ విల్ సర్టన్లీ రాగానే మీకు ఇన్ఫామ్ చేస్తాను. మీకే ఇన్ఫామ్ చేస్తాను పట్టుకోగానే. విల్ గివ్ యూ నంబర్ టు యూ. ఏమంటారు? వాళ్ళు కూడా ఆపరేషన్ చేస్తున్నారు. ఇది అంటే మాకు ఎస్ఓటీ ద్వారా మేము చేస్తున్నాము. అది ఎంటైర్ అది డిఫరెంట్ ఆర్గనైజేషన్, ఎంటైర్ స్టేట్కి ఉంటుంది. మాకు ఎస్ఓటీనే ఇప్పుడు. ఇదే ఎస్ఓటీ. ఈగిల్ టీమ్ అనేది ఎంటైర్ స్టేట్ చూస్తుంది. ఇది ఎస్ఓటీనే మాకు ఆపరేషన్లో మేము తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్కి ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి, జిల్లాలో మళ్ళీ పోలీస్ ఉంటుంది కదా. అట్లా మేము వాళ్ళ స్టేట్ అంతా వాళ్ళ యాక్టివిటీలు వాళ్ళు బెటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. ఇంకా పెద్ద ఎత్తున నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు చేస్తారు. మన కమిషనరేట్లో పరిధిలో మనం చేస్తాం. మొత్తం అన్ని రకాల సరఫరాదారు ఉన్నారు, విక్టిమ్స్ అంటే తీసుకొచ్చి అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. అంటే విక్టిమ్స్ అంటే కన్జ్యూమ్ కూడా నేరమే, బట్ వీళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సెల్లర్స్ అండ్ మెయిన్ కింగ్ పిన్ వీళ్ళంతా. బోత్ ఆర్ అక్యూజ్. ఇంకేమి మీరే తొందరగా వెళ్ళిపోతా అంటారని నేను చూస్తున్నాను. వేరే బిజీ ఉన్నారు కదా మీరు, వేరే ఇంకా ఉంది కదా, వేరే టీం వెళ్తారు అక్కడికి. ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ.